హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ చిక్కీ 76. ఈ రోజు అయితే మా అన్నయ్య ఎంగేజ్మెంట్ అనమాట. సో మేమందరం మార్నింగ్ లేచి రెడీ అయిపోయినాము. అండ్ కార్ కూడా స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు మేము కూడా స్టార్ట్ అయిపోతాం అనమాట. సో ఇంటి దగ్గర నుంచి చిన్న ఫార్మాలిటీస్ ఏమైనా ఉంటే ఫినిష్ చేసేసుకొని బయటికి అయితే వచ్చేసాము. ఇక్కడ మా పెద్ద కాయన్ మా పెద్ద బావ అనమాట. అందరం అయితే రెడీ అయిపోయినాము. అండ్ వీళ్ళందరూ కూడా రెడీ మాతో పాటే రానికి. లిటరల్గా అయితే ఫస్ట్ అబ్బాయి వెళ్తే చాలన్నమాట, తర్వాత వీళ్ళు నిమ్మలంగా కూడా రావచ్చు. కానీ అట్లా కాకుండా మీరు కూడా మాతోనే రావాలని పట్టుబట్టి మరి తీసుకెళ్తున్నాము. బికాజ్ అందరు ఆశీస్సులతో ఆ ఎంగేజ్మెంట్ అయితే చాలా హ్యాపీగా ఉంటుంది అనేసి అందరినీ మాతోనే తీసుకెళ్ళాం అనమాట. ఇక్కడిది మా బామ్మడిది కూడా హాయ్ హాయ్ అని చెప్తుండు. వీళ్ళందరినీ ఎక్కిచ్చేసి ఇక మేమైతే కూడా స్టార్ట్ అవుతున్నాము. మా బామ్మడిదని వీడియో తీయమంటే పైన పడదని కింద రాడ్లని తప్ప మనుషులను అయితే వీడియోలు అయితే పెట్టలేదన్నమాట. అట్లుంటుంది చిన్నపిల్లలకి ఫోన్ ఇస్తే. సో ఇక్కడ ఆ తర్వాత మా వేరే అతనికి ఇస్తే వాళ్ళైతే వీడియో తీశారు. వీళ్ళందరూ లేడీస్ కొంతమంది అందరు హాయ్ హాయ్ అని చెప్తూనే ఉన్నారు. సో కొందరు ఒకరితో ఒకరు వస్తూనే ఉన్నారు. మా పిన్ని, మా అత్తమ్మ, మా నాని వాళ్ళు అందరు అయితే స్టార్ట్ అయిపోతున్నారు. సో వీళ్ళే కదా ఫస్ట్ ఎక్కిన తర్వాత నిమ్మలంగా అందరు ఒకరి తర్వాత ఒకరు వచ్చేది. జెంట్స్ గ్యాంగ్ అయితే బయట వెయిట్ చేస్తుంది. లేడీస్ అంతా ఫినిష్ అయిన తర్వాత వీళ్ళు కూడా వెళ్ళాలనేసి మేమైతే కార్లో వెళ్తున్నాం. అండ్ మేమైతే ఫంక్షన్ హాల్కి కూడా వెళ్ళిపోయినాం. అండ్ రెడీ కూడా అయ్యేసాము. తిన్నాక మమ్మీ వరుస అవుతుంది, కానీ నేనే తనకు మమ్మీ లెక్కుంటా అన్నమాట. సో తను అంత పొట్టిగా అండ్ అంత బక్కగా ఉంటుంది, అంత స్ట్రాంగ్ కూడా. సో ఇక్కడైతే అందరూ అయితే మంచిగా కూర్చున్నారు, రిలాక్సింగ్గా వచ్చేసారు కదా జర్నీ చేసి. నియర్లీ 2.5 hours జర్నీ ఉంటుంది. మా చిన్నోడు మా పెద్దోడు ఇప్పుడు నాతో సంబంధం లేకుండా ఉంటారు. ఇక్కడ మా తాతమ్మ కూడా వచ్చేసింది, తనకు తాతమ్మ అవుతుంది. మా బావ అయితే ఇక్కడ మంచిగా రెడీ అయినా అనేసి అంటున్నారు. సో హస్బెండ్ కాంప్లిమెంట్ ఇస్తే ఆ హ్యాపీనెస్ వేరే అన్నమాట. సో పిల్లలు ఉన్నారు కదా, సో నాకు నచ్చినట్టయితే సింపుల్గానే రెడీ అయ్యాను. మీకు ఎట్లా అనిపించిందో చెప్పేయండి. ఇక్కడైతే మొత్తం మా గ్యాంగ్, లేడీస్ గ్యాంగ్ అయితే వచ్చేసింది. వీళ్ళందరూ ఫుల్ హ్యాపీ. మా చెల్లె ఫస్ట్ డల్గా ఉంది, బికాస్ తనకైతే ఆకలి అవుతుంది. తను నా కోసమే వెయిటింగ్. ఫుడ్ తినాలి, మార్నింగ్ అయితే తినకుండా వెళ్ళేసాము. వీళ్ళందరూ ఎంతో కొంత తిన్నారు, కానీ మేమైతే స్నానం చేసి పెడితేనే ఆ ఫ్లక్కర్ పెట్టేసి అయితే వెళ్ళేసామన్నమాట. సో ఇక్కడ మా పెద్దత డన్ రెడీ అని అంటుందన్నమాట. అందరం అయితే రెడీ అయిపోయాము. అండ్ ఇప్పుడు ఎంగేజ్మెంట్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడైతే డెకరేషన్ అండ్ కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కదా ముందు, అవి అయితే ఫినిష్ చేసేస్తున్నారు. ఇక్కడ నేను మా బావ ఎట్లున్నానో కామెంట్ చెప్పేయండి. నువ్వు నేను మ్యాచింగ్ అంటున్నావు మా బావ. ఇక్కడైతే లైక్ పెళ్లి కూతురి వాళ్ళ డాడీ అతను కూడా వచ్చేసారనమాట. సో అందరం రెడీ, ఎంగేజ్మెంట్ పనులు కూడా స్టార్ట్ అయిపోయినాయి. అమ్మాయికి అయితే పూజ జరుగుతుంది. లేడీస్లో ముచ్చట్లు మామూలుగా ఉండవు కదా. మా మమ్మీ అయితే ఎంజాయ్ చేస్తుంది, అందరితో ముచ్చట్లు పెట్టుకుంటా. ఇప్పుడైతే మా అన్నయ్య టర్న్ పూజ అవుతుంది. అమ్మాయి అయితే పూజ అయిపోతుంది. అండ్ తను కూడా వెళ్ళిపోయింది అనమాట. ఇక్కడైతే ఇప్పుడు మా అన్నయ్య టర్న్ అనమాట. సో మా అన్నయ్యకి అయితే పూజ అవుతుంది. ఇక్కడైతే మా దాంట్లో అయితే లైక్ అబ్బాయి పక్కన ఇంకో అబ్బాయిని అయితే కూర్చోబెట్టారు, కానీ వీళ్ళ దాంట్లో అయితే కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. అమ్మాయికి అయితే అమ్మాయిని, అబ్బాయికి అయితే అబ్బాయిని అయితే పక్కన కూర్చోబెడుతున్నారు. అంటే సేమ్ వరుసనే. ఇప్పుడు చెల్లె తమ్ముడు అట్లా ఉంటారు కదా, అట్లా అన్నమాట. సో మా అన్నయ్య అండ్ మా తమ్ముడు ఇద్దరు అయితే కూర్చున్నారు. ఇక్కడ మా తమ్ముడిని అంటున్నాం, ఎందుకురా నువ్వు అంత మంచిగా రెడీ అయినావు, మా అన్నయ్య డామినేషన్ చేస్తున్నావు అంటే, మరి తమ్ముడిని కదా మినిమం ఉండాలి అనేసి అయితే అందరితో నవ్విస్తున్నాడు. పూజ అయిపోతుందన్నమాట ఫాస్ట్గా. యాక్చువల్గా మా తమ్ముడు ఎంత డీసెంట్గా బిహేవ్ చేస్తాడో అంత కంత్రిగాడు వాడు, అంత కనిపించాడు. కానీ నిజంగా వాడు అంతే. లిటరల్గా అందరినీ నవ్విస్తాడు, అందరితో మంచిగా మాట్లాడతాడు. అండ్ ఎక్కడ కామెంట్లు వేయాడో అక్కడైతే వేసిస్తాడు. అండ్ ఇక్కడైతే పూజ అయిపోతుంది. మా అన్నయ్య పాపం నర్వస్గా ఫీల్ అవుతుండు, బికాస్ మార్నింగ్ ఏం తినకుండా వచ్చిండు అనమాట. ఇక పూజ మొత్తం అట్లనే అయిపోతుంది కదా. సో ఇక చూస్తున్నాము. ఇక్కడ మా లేడీస్ గ్యాంగ్ ముచ్చట్లు అయితే మామూలుగా లేవు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటా అంటే పక్కన వీడియోస్, ఫొటోస్ మామూలుగా రావు కదా. మా డాడీ నేనైతే మంచిగా కూలర్ కింద కూర్చొని రిలాక్స్ అవుతున్నాం. ఈ పూజలు అయితేనే ఉంటాయి అన్నమాట. పూజలు, పునస్కారాలు ఇలాంటివి చేయాలంటే రాసిపెట్టి ఉండాలి. గుడికి పోదామంటే ఆలోచించే మా అన్నయ్య ఈరోజు కాన్స్టెంట్గా చాలాసేపు ఒకటే దగ్గర కూర్చొని ఆ పూజారి చెప్పినట్టు అది వింటా అంటే నాకైతే ఎంత చూడముచ్చటగా అనిపించిందో. నేను చెప్పినప్పుడు కూడా ఇలా వింటే ఎంత బాగుండో అనిపించింది. దేవుని పూజ అయితే అయిపోతుందన్నమాట. ఎంత మంచిగా ఇస్తుండో మంగళారతి కదా. సో నాకైతే బాగా నచ్చింది. అక్కడనే ఉండి ప్రతి ఒక్క వీడియో క్యాప్చర్ చేసుకున్నా. యాక్చువల్గా మా వదిన వీడియో కూడా క్యాప్చర్ చేసుకోవాలి, కానీ అప్పుడే మా పిల్లలు ఏడ్చేసరికి అది మిస్ అయిపోయిందన్నమాట. సో ముందు మా వదిన కూడా కనిపిస్తుంది. యాక్చువల్గా ఫస్టే చూసేసి ఉంటారు. సో వీళ్ళ జోడు ఎట్లుందో
కామెంట్లో చెప్పేయండి. ఇక్కడైతే నేను రెడీ అండ్ ఒక్క ఫొటోస్ కూడా తీసుకోలేను. మా చెల్లేమో మా చిన్నోని ఎత్తుకుంది. అండ్ ఇక్కడైతే ఫస్ట్ మేము అమ్మాయికి అయితే బట్టలు పెట్టేసాం కదా, ఇప్పుడు అబ్బాయికి అయితే బట్టలు పెడుతున్నారు. వీళ్ళిద్దరే లైక్ మా వదిన వల్ల మమ్మీ డాడీ అన్నమాట. వీళ్ళ దాంట్లో ఆచారాలు వేరేగా ఉన్నాయి, మా దాంట్లో ఆచారాలు వేరేగా ఉంటాయి. అంటే మేము ఒకటే కానీ డిఫరెంట్ ప్లేసెస్ కదా, సో అట్లా డిఫరెంట్గా ఉన్నాయి అన్నమాట. ఇక్కడైతే ఒకరి తర్వాత ఒకరు బొట్టు పెట్టేసి మా అన్నయ్యకి అయితే బట్టలు అయితే పెట్టేస్తున్నారు. ఇప్పుడు రెడీ అవుతారు అన్నమాట. ఇదే చాలా టేకింగ్ ప్రాసెస్. అండ్ యాక్చువల్గా వీళ్ళ దాంట్లో ఫస్ట్ అయితే మా భాషలో గోల్డ్ ఖారే అనేసి అంటారనమాట. సో ఫస్ట్ ఆ ప్రాసెస్ ఉంటుంది. కాకపోతే కొంచెం ఆ ఎంగేజ్మెంట్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత వాళ్ళు రెడీ అయ్యేంతసేపు ఇక్కడైతే నేను మిస్ చేసుకున్న క్లిప్ ఇక్కడ గోల్డ్ ఖారే దగ్గర ఏదో వేరేది ఉంటుందంట. ఫస్ట్ క్లిప్ అయితే మిస్ అయిపోయినా, అదెంత కూడా నాకు తెలియదు. ఇక్కడైతే అదే గోల్డ్ అంటే బెల్లము, అందరికి చిన్న చిన్న ముక్క అయితే మొత్తానికి పంచుకొని వస్తారన్నమాట. అక్కడ ఉన్న వాళ్ళ నోళ్ళు అందరు తీపవాళ్ళనేసి అందరి చేతిలో బెల్లం అయితే పెడతారు. చూసారా ఇంతమంది ఉన్నారో, నేను షాక్ గుంపుగా కూర్చోవడం ఏంద్ర నాయన అనుకున్నాను. సో లేడీస్ అందరు కూడా ఇటు సైడ్ టర్న్ అయిపోయారు. మధ్యలో చూసారా మస్తు మంది అన్నమాట. సో అది లేకపోతే ఫంక్షన్సే అవ్వవు మా దాంట్లో లిటరల్గా. కొందరు తాగేటోళ్ళు ఉంటారు, కొందరు తాగని వాళ్ళు ఉంటారు. అసలు తాగేటోళ్ళు లేకుండా ఈ కాలంలో ఉన్నారంటారా మీరే చెప్పండి. ఇక్కడ మా హస్బెండ్ అండ్ మా బాబాయ్ అయితే రెడీ ఫంక్షన్కి కూర్చోనికి. ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోతున్నా మా హస్బెండ్. మా అన్నయ్యది ఎంగేజ్మెంట్లో అయితే మస్తు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. గాయస్ వాళ్ళు మారిపోయారు గాయస్ అన్నట్టు అయితే చెప్తున్నా అన్నమాట. కాకపోతే మా అన్నయ్య ఇటు చూడంటే మా అన్నయ్య చూస్తలేడు కానీ మా వదిన చూస్తుంది. మా వదిన కొంచెం షై టైపు, మెల్లమెల్లగా మన వీడియోస్లో తనే ఎక్కువ ఉంటుంది అనుకోండి. ఇక్కడ మా అన్నగాడు వచ్చాడు నేను అలుగుతా అనేసి. సో ఇది మా కుట్టి ఫ్యామిలీ. ఇక్కడ మా మమ్మీ డాడీ లేరు అనుకోండి, దాని ప్లేస్లో మా బాబాయ్ పిన్ వచ్చేసారు. అండ్ ఇటు సైడ్ మా అత్తలు ఇద్దరు చూస్తున్నారు నన్ను, మమ్మల్ని తీయవో వీడియో అన్నట్టు. అండ్ ఇక్కడ ఇప్పుడు మా మమ్మీ డాడీ అండ్ మా వదిన వాళ్ళ మమ్మీ డాడీ కూర్చొని సంథింగ్ పత్రికలు ఇచ్చుకుంటారు కదా రాసేది, అదన్నమాట. ఇక్కడ ఆయగారు చెప్పేది భలే ఉందన్నమాట. బావా నా కూతురు పెళ్ళి పెట్టుకున్నాను, మంచిగా వచ్చి చేసుకొని తీసుకెళ్ళండి అనేసి మా వదిన వాళ్ళ డాడీ అంటారన్నమాట. తర్వాత మా డాడీ ఏమో బమ్మడిది పెళ్ళికి వస్తాను, మంచిగా చేసుకొని వెళ్తాను అనేసి భలేగా అంటున్నారు. నాకు ఎంత నచ్చిందో అది. మా అన్నయ్య పెళ్ళి కావడానికి తినే మెయిన్ అన్నమాట. సో తనే అన్నమాట మ్యాచ్ చూసింది. నాకైతే అక్క వస్తుంది అన్నమాట. సో మా చిన్నోడు అయితే అందరు ఎత్తుకుంటా అంటే మా పెద్దోడు మస్తు బిజీ ఫోన్లో మునిగిండన్నమాట, పిచ్చోడే అయిపోయిండు. ఇక్కడ చిన్నమామ అల్లుడు ప్రేమ మామూలుగా లేదు. ఆ ప్రేమ ఎందుకో మీరే కామెంట్లో చెప్పేయండి. మా బాబాయ్ అయితే ఎంత నార్మల్గా ఎంత రిలాక్స్గా కూర్చున్నాడు. మా తమ్ముడు అయితే అలసిపోయాడు. ఇక్కడ మా పిన్ అయితే మహారాణి లెక్క చైర్లో కూర్చొని చూస్తుంది. చూస్తున్నా అంటే నవ్వుతుందన్నమాట. ఇక్కడ ఫార్మాలిటీస్ అన్నీ ఫినిష్ చేసేస్తున్నారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. అండ్ ఎంగేజ్మెంట్ అన్నా పెళ్ళి అన్నా ఏ అకేషన్ ఉన్నా కూడా ఎంత ఓపిక సహనం అనేది ఎంత ఉండాలో అసలు. ఒక్కొక్కసారి ఇట్లా హైపర్ ఫైర్లో వెళ్ళిపోతాను నేను, నాకు పిచ్చి లేస్తే. కానీ వీళ్ళందరూ ఎంత కామ్గా, ఎంత లొల్లి, వాళ్ళు ఒకటి అంటారు వీళ్ళు ఒకటి అంటారు, అవన్నీ ఏం పట్టించుకోకుండా ఎంత కామ్గా ఉండి నడిపిస్తున్నారో నాకైతే మస్తు నచ్చింది. ఇక్కడ వింటున్నారా అలా చెప్తున్నారు కదా, అదే నేను చెప్పిన డైలాగ్, బావా నా కుదురు పెళ్ళి పెట్టుకున్న అదే నా ఫేవరెట్ అదే అన్నమాట. నేను పక్కనే ఉండి అన్నీ విన్నా ఫర్ ద ఫస్ట్ టైం. వీళ్ళది వేరే ఉందని చెప్పా కదా ఆచారం, సో అట్లా అన్నమాట. మా దాంట్లో ఇట్లా చెప్పలేరు, నాకు గుర్తుకుంది. సో ఇక్కడ నాకు బాగా నచ్చిన విషయం అది, నేను అదొక్కటే బాగా ఎంజాయ్ చేసినాను అక్కడనే ఉండి. ఇక్కడైతే ఇక ఒకరికొకరు బొట్టు పెట్టుకొని ఆ తర్వాత ఏమో ఆ పత్రికలు ఒకరికొకరికి ఇచ్చుకొని తర్వాత మంచిగా ఏమో చక్కెర అయితే నోట్లో వేశారనమాట. నోరు తీపి చేసుకోవాలంటారు కదా, సో అట్లా. సో ఒకళ్ళనొకళ్ళు అయితే కొన్ని ఫోటోగ్రాఫర్స్ మాత్రం మామూలుగా వాడుకోవట్లేరు. ఆగండమ్మా ఆగండి, ఇటు చూడండి. మా మమ్మీ ఎంత ఇన్వెస్టెంట్, ఫోటో చూడమంటే అటే చూస్తుందన్నమాట. నా వీడియోస్ తీద్దామంటే మధ్యలో ఈ ఫోటోగ్రాఫర్స్ వచ్చేస్తున్నారు. నెక్స్ట్ టైం వీళ్ళని డిలీట్ చేసేయాలి లోపలికి వెళ్ళి. సో ఇప్పుడైతే యాక్చువల్గా మా సైడ్ ఫస్ట్ అబ్బాయి దండా వేస్తారు, కానీ ఇక్కడ అట్లా కాదు. అత్తమ్మ అమ్మాయికి దండా వేయాలంట, ఆ తర్వాత అన్నయ్య వాళ్ళు మళ్ళీ అది తీసేస్తారంట. ఏందో మరి నాకు ఇక్కడ అర్థం అవ్వలేదు, కానీ అడిగాను మా సైడ్ అంతే అని అన్నారు
అన్నారు. దండ వేసేసిన తర్వాత అయితే మంచిగా ఒడి నింపుతున్నారు అనమాట ఆ అమ్మాయికి. ఈ ఫ్రూట్స్ ఇవన్నీ నింపడం సో బాగా అనిపిస్తుంది నాకు. మా మమ్మీ తర్వాత నేనే అన్నమాట ఒడి నింపాను మా వదినకి. సో మా వదినకు కూడా చాలా బాండింగ్ ఉంటుంది మా ఇద్దరికి. లైక్ తను న్యూ పర్సన్ ఏం మాట్లాడో అట్లా అనుకోదు, అందరితో కలిసి ఉండాలనేసి అనుకుంటుంది అన్నమాట. సో మా వదిన టర్న్ అయిపోయిన తర్వాత మా అన్నయ్యదన్నమాట. ఇప్పుడు మా అన్నయ్య కూడా వడి నింపుతారు. సో ఇలా ఫార్మాలిటీస్ ఒకటి తర్వాత ఒకటైతే ఫినిష్ అవుతున్నాయి. యాక్చువల్గా మా తమ్ముడు చూసారా ఎంత హుందాగా రెడీ అయ్యిండో. ఊకి మా అన్నయ్యనైతే డామినేషన్ చేస్తుండే వీడు. మా అన్నయ్య ఉంటూ ఉంటూ మొత్తం డల్ అయిపోతుండు, ఓపిక లేదన్నమాట. చాలా టైమే అయిపోయింది. సో ఏం తినలేరు కదా, అండ్ అదంతా చూసేసరికి ఆ సౌండ్ అది ఇది అలవాటు లేని పనులు చేస్తే ఇట్లనే అవుతాయి కదా. యాక్చువల్గా ఎంత నర్వస్గా అనిపిస్తుందో ఆ రోజు అసలు చెప్పలేము. ఒక సైడ్ హ్యాపీనెస్, ఇంకో సైడ్ నర్వస్నెస్, అందరినీ చూసుకోవడం, అందరినీ పలకరించడం, అదంతా వేరే కదా. మీరే చెప్పండి, అసలు ఆ ఎక్స్పీరియన్సే వేరే, చేసిన ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఆ హ్యాపీ ఫీలింగే అసలు వేరే లెవెల్. ఇక్కడ మామ అల్లుడు అయితే మంచిగా స్వీట్స్ తినిపించుకుంటున్నారు. నేనేమో పక్క నుంచి కామెంటరీలో కొంచెం కొంచెమే పెట్టుకోండి, ఉంటే మాకు కూడా ఇవ్వండి అన్నట్టు అన్నమాట. సో నవ్వుపియాలి కదా మరి, ఇలాంటి టైంలోనే అందరినీ నవ్విస్తూనే ఫొటోస్ భలేగా వస్తాయి. ఇక్కడైతే మామకు మొత్తం పెట్టేయకు, కొంచెమే పెట్టంటే మా తమ్ముడు అర్థం చేసుకున్న నా బాధ, దాంట్లోకి వెళ్ళి కొంచెమే చాలే మామ, మా అక్క తిట్టేస్తుంది అన్నట్టు. సో కొంచెం కొంచెం పెట్టుకున్నారన్నమాట. వాళ్ళే తిన్నారులేండి, మాకేం ఇయ్యలేదు, ఆడికాడికి అయిపోయింది. తెచ్చింది నేనే కాబట్టి నాకు అందరినీ నవ్వించినాను, అందరికీ స్వీట్స్ పెట్టించా అనమాట నేనే. సో షుగర్ ఏం పోసుకుంటారా బాబు నోట్లో, ఓకే అని స్వీట్స్ అయితే ఇచ్చా అనమాట. ఇక్కడ మంచిగా అయితే మా అన్నయ్యకైతే ఒడి కూడా నింపేస్తున్నారు. మా పిల్లలు మామూలుగా యాక్టివ్గా లేరు, నన్ను ఎంత కూడా సతాయించలేరు అనమాట. వాళ్ళది వాళ్ళే ఆడుకున్నారు. ఫంక్షన్ అయితే ఎంత మంచిగా అయిందో, డ్యాన్స్, ఫుడ్ అందరం మస్తు ఎంజాయ్ చేసినాం. మా చిన్నోడు ఎంత మంచిగా నించుంటుండో. ఇక్కడైతే మా అన్నయ్య వర్క్స్ ఏమైనా ఉంటే కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు అబ్బాయి అమ్మాయి ఫోటో సెషన్ అన్నమాట. యాక్చువల్గా చాలా క్లిప్స్ మిస్ అయిపోయినాయి, రింగ్స్ వేయడం, దండలు వేయడం, ఇవన్నీ మిస్ అయిపోయినాం. పిల్లలు ఉంటే ఇట్లా ఉంటుంది అనమాట వీడియోస్ ఇస్తే. ఇక్కడ లాస్ట్కి ఒక కేక్ కటింగ్ మా పెద్దక్క అండ్ మా పెద్ద బావ అయితే ప్లాన్ చేశారు. ఇక్కడ మేము అందరం ఇక చిన్న ఫ్యామిలీలుగా గ్యాదర్ అయ్యి చేపిస్తున్నాం అనమాట. నేను అందరినీ దూరం దూరం అది పడుతుంది చీర మీద అనేసి అయితే అంటున్నాను. సో మా ఇద్దరు బావాలు మామూలుగా యాక్టివ్గా లేరు, ఎట్లా డ్యాన్స్ చేస్తున్నారో. మా అమ్మడిది ఎంగేజ్మెంట్ అయిపోయింది, మొత్తం దావతేగా అనేసి మస్తు ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. నాకైతే ఎంత బాగా నచ్చిందో, వీళ్ళు ఇంత హ్యాపీగా ఉండడం నాకు మస్తు నచ్చింది. అస్సలు ఆగట్లేరు అనమాట. నాకు ఎంత నచ్చేసిందో, భలేగా ఎంజాయ్ చేసాము. ఇక్కడ ఒక్కళ్ళ తర్వాత ఒకళ్ళు మంచిగా తినిపించుకుంటున్నారు. అండ్ నేనే చెప్తున్నా, మీరు ఇద్దరే ఫస్ట్ పెట్టుకుని అంటే షై ఫీల్ అవుతున్నారు వాళ్ళు. ఇక్కడైతే మెల్లమెల్లగా అయితే పెట్టేసుకుంటున్నారు. మా అన్నయ్య చూడండి నార్మల్గా నించున్నాడు, మా బావ నేనే పెడతాను, మా బావ వెళ్ళి పెడుతున్నారు. థ్యాంక్స్.